హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్. డెల్టా శ్రీహరి పంచతులసి సమర్పించు అంటావా అంటావాలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మరి మీతో మాట్లాడడానికి నేను మోనిక వచ్చేసాం. అండ్ మాతో మాట్లాడాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి మీరు టకటకమని కాల్ చేసేయండి, మనం పటపటమని మాట్లాడేద్దాం. సో హాయ్ మోనిక. హాయ్ ఉదయ్. ఏంటి తెగ దిక్కేసుకుంటున్నావు? యాక్చువల్లీ ఈ రోజు నాకు జాబ్ వచ్చింది తెలుసా? జాబ్ వచ్చిందా? నువ్వు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నావు కదా, మళ్ళీ ఇంకో జాబ్ ఎందుకు? అంటే ఇంకో జాబ్ కి నేను అప్లై చేశాను. ఇది దీనికి సంబంధించిన జాబ్ కాదు, అందులో కొంచెం శాలరీ కూడా ఎక్కువ ఉంది. సో నేను అనుకున్న జాబ్ నాకు వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది. నీకు విషయం చెప్పనా, ఈ జాబ్స్ అవన్నీ వేస్ట్ అబ్బా. హాయిగా బిజినెస్ చేసుకున్నావు అనుకో, బిజినెస్ లో మంచి డబ్బులు వస్తాయి, ఈ టెన్షన్స్ ఉండదు, ఈ 9 to 5 గోల్ ఉండదు. అంత ఈజీగా తీసేసుకుంటావు ఏంటి ఉదయ్? అసలు జాబ్ అంటే నువ్వేమనుకున్నావు, హాయిగా సెక్యూరిటీ ఉంటుంది, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. అవును, ఎంత బాగుంటుంది అసలు ఆ లైఫ్. ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది మనకి. బిజినెస్ లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ లో అయితే చాలా ఇన్కమ్ ఉంటుంది. జాబ్ అనుకో అంతే శాలరీ ఉంటుంది, ఫిక్స్ అనమాట. నీ శాలరీ 5,000 10,000 అంతే వస్తుంది. బిజినెస్ అనుకో మంచిగా లక్షలు సంపాదించుకోవచ్చు. అండ్ నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే నీకు నువ్వే బాస్. ఇప్పుడు నీ జాబ్ లో నువ్వు సరిగా పనిచేయలేదు అనుకో, నీ మీద బాస్ ఉంటారు, వాళ్ళు దెబ్బలాడతారా లేదా? ఇక్కడ ఎవరు దెబ్బలాడతారు? ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. బిజినెస్ లో ఏంటంటే మనకు మనమే బాస్. సో హ్యాపీగా బిజినెస్ చేసుకున్నాం అనుకో, సో ఇంకా మన టైం మన చేతిలో ఉంటుంది, మన డబ్బులు మన చేతిలో ఉంటే ఫుల్ అసలు ఇంకా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు బిజినెస్ అనేది బెస్ట్ అంటున్నావు, బట్ నేను మాత్రం జాబ్ అనే అంటున్నాను. మరి ఇవాల్టి టాపిక్ అయితే ఇదే తీసేసుకుందాం. సరే, ఇదే తీసుకుందాం. అయితే బిజినెస్ చేస్తే బెస్టా లేకపోతే జాబ్ చేసుకుంటే బెస్టా, ఈ విషయం మనం కాల్ అడిగి తెలుసుకుందాం. కాల్ రెడీ ఉన్నారు? రెడీ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హాయ్. అమ్మో, మీ పేరు? ఎక్కువ జోష్గా ఉన్నారు. మీ పేరు చెప్పండి. పూజ. పూజ. హాయ్ పూజ, హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కాల్ చేస్తున్నారా? ఓకే. సో మోనిక అడిగింది హౌ ఆర్ యు అని. ఇప్పుడు చెప్తాను. ఓకే పూజ, పూజ ఏం చేస్తుంటావు? 9th క్లాస్. 9th క్లాస్ అవుతున్నావా? ఎగ్జామ్స్ అయిపోయా, ఇంకా ఉన్నాయా? ఏంటి పరిస్థితి? ఏప్రిల్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి పూజ? మరి బాగా చదువుతున్నావా? ఓకే, మా షో చూస్తున్నావా ఇంతకీ? ఇంకా చూడలేదు, చెప్పండి. మామూలుగా డైలీ చూస్తున్నావా, వాచ్ చేస్తున్నావా నన్ను, ఉదయ్ని, మా షోని? నీకు ఎవరంటే ఇష్టం? ఇద్దర్లో ఒకరిష్టం, ఒకరంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇద్దర్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? నన్ను. చూసావా, అలా ఉంటది నీకు కులి. ఓకే, సో పూజ నేనంటే ఇష్టం లేదు కదా నీకు? వద్దులే, నువ్వు పక్కకి వెళ్ళిపో, మేము మాట్లాడుకుంటాం. ఓకే పూజ, ఇవాళ టాపిక్ ఏంటంటే, సో నీకు అవేర్నెస్ ఉందో లేదో తెలీదు, అంటే తన ఒపీనియన్ తెలుసుకోవచ్చు కదా ఉదయ్. ఆబ్వియస్లీ తను నాకే సపోర్ట్ చేస్తుంది అనుకో, ఎందుకంటే మేము అందరం చదువుకున్నాం కాబట్టి. ఓకే, సో బిజినెస్ చేయడం బెస్టా జాబ్ చేయడం బెస్టా? నువ్వేమనుకుంటున్నావు? బిజినెస్. చూసావా, ఇద్దరిని సాటిస్ఫై చేసి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, నాకు బుద్ధి వచ్చింది. ఓకే చెప్పు పూజ, ఎందుకు బిజినెస్ చేయడం బెస్ట్ అంటావు? ఎందుకంటే పైసలు ఎక్కువ వస్తాయి, మంచిగా సాలరీ ఎక్కువ వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి, కానీ ఎక్కువ కష్టపడాలి కదా. జాబ్ లో అయితే ఎక్కువ కష్టపడక్కలే, నీకు ఇచ్చిన పని చేస్తే చాలు. బిజినెస్ లో అంటే అన్ని పనులు చేసుకోవాలి మనమే. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడమే. దేనికి? జాబ్ కి. అది ఓకే, మొత్తానికి అయితే బిజినెస్ బెస్ట్ అన్నావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పూజ. ఫ్యూచర్ లో నువ్వు కూడా ఏ బిజినెస్ పెడతావో మాకు కాల్ చేసి చెప్పు, ఓకేనా? ఓకే, టాటా, బై బై. నెక్స్ట్ కాల్ ఉందా? ఓకే, లేదు, మనం టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో నువ్వు ఇందాక అన్నావు కదా, మనమే బాసిజం ఉండొచ్చు అని. అన్ని పనులు మనమే చేసుకోవాలి, అదొక స్ట్రెస్ కదా. అండ్ బిజినెస్ లో లాస్ వస్తే మనమే బేర్ చేయాలి, ప్రాఫిట్ వచ్చినా కూడా మనమే బేర్ చేయాలి. బిజినెస్ అనేది ఒక మైండ్ సెట్. బిజినెస్ అందరూ చేయలేరు, ఎందుకంటే ఆ మైండ్ సెట్ ఉండాలి. మైండ్ సెట్ ఏంటి? ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా మనం చేయగలగాలి. ఎందుకంటే ఆఖరికి ఇంకా ఓడవాలంటే ఓడవాలి, సిమెంట్ పని అంటే సిమెంట్ పని, ఏదంటే అది చేయాలి. ఇవన్నీ అవసరం అవుతాయి. హాయిగా 9 to 6 జాబ్ చేసుకొని మంత్లీ ఫస్ట్ కల్లా శాలరీ మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. మనం బాగా వర్క్ చేస్తే మనకి హైక్స్ కూడా వస్తాయి. ఇది బెస్ట్ కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది. కానీ దానివల్ల ఇబ్బంది ఏమవుతుంది తెలుసా, నీకు ఒక జోనర్ కి ఫిక్స్ అయిపోతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎడిటింగ్ జాబ్ వచ్చింది అనుకో, ఎడిటింగ్ ఒక్కటే వస్తుంది నీకు. అదే నేను బిజినెస్ పెట్టి ఛానల్ పెట్టాను
పెట్టాను అనుకో ఫస్ట్ నుంచి మొత్తం అన్ని పనులు నేను నేర్చుకుంటా. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా లేదా? ఓకే. సో జాబ్ లో ఇంకోటి ఏంటంటే మంచిగా మనం ఈవినింగ్స్ ఎక్కడైనా ప్లాన్ చేయాలన్నా కూడా ఫ్యామిలీతో టైం బిజినెస్ లో కూడా చేయొచ్చు. బిజినెస్ లో ఎక్కడ వెళ్ళొచ్చు. ఉంటది మీరు నైట్ 12 o'clock కి కూడా మీరు క్లయింట్స్ తో మాట్లాడడం ఉంటుంది. ఏ టైం కంటే ఆ టైం కి నిద్ర ఉండదు, అసలు స్ట్రెస్ అట్లా ఎక్కువైపోతుంది ఏం లేదు. బిజినెస్ లో. అలా ఏమి లేదు. బిజినెస్ చేసే వాళ్ళు అందరూ స్ట్రెస్ అవుతా అనుకున్నావా? ఆ. ఏం అవరు. వాళ్ళు ఆ. రిలాక్స్డ్ గా ఉంటారు. వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఈ ఉమ్. టైంలో మనం బిజినెస్ చేసుకుందాం, ఫ్యామిలీకి ఈ టైం ఎందుకు. నువ్వు బిజినెస్ చేసావు ఎప్పుడైనా? నేను బిజినెస్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు చేస్తున్నావుగా ఆల్రెడీ. నేను చేస్తున్నా, నాకు తెలుసు. ఎప్పుడైనా మన టైం మన చేతిలో ఉంటుందండి. పని చేయాలనుకున్నప్పుడు పని చేయొచ్చు, లేదు ఈ రోజు నువ్వు నీకు నచ్చినప్పుడు లీవ్ తీసుకోవచ్చు ఒక వారం రోజులు. ఇస్తారు బాగా పని చేసే వాళ్ళకి కానీ ఏదైనా ఇస్తారు. శాలరీ కట్టింగ్ ఉంటది. శాలరీ అది కూడా ఉంటది అనుకో. బట్ ఉదయ్ మా బిజినెస్ అట్లా ఉండదు. జాబ్ లేకపోతే అనేది జాబ్ బెస్ట్. బెస్ట్. సో మోనికా జాబే బెస్ట్, బిజినెస్ వద్దు, జాబ్ ముద్దు అంటుంది. నేనేమంటున్నానంటే జాబ్ వద్దు, బిజినెస్ బెస్ట్ అని నేను అంటున్నాను. దానికి మీ అందరూ ఏమంటారు? సో మాతో మాట్లాడాలంటే టంగ్ టంగ్ అని కాల్ చేసేయండి. సో Okay. నీకు విషయం చెప్పాలి అక్క. చెప్పు ఏం విషయం? బిజినెస్ చేస్తే ఉమ్. చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఏం థింగ్ లాభాలు? ఏంటంటే ఇండివిజువాలిటీ. సో నువ్వు ఇండివిజువల్ గా ఉంటావు అండ్ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2 ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిల్ వస్తుంది. కానీ నువ్వు చెప్పింది కూడా పాయింట్. ఎప్పుడైనా రిస్క్ వచ్చింది అనుకో మొత్తం అయితే మునిగిపోతాం. కానీ బిజినెస్ చేసేవాడు ఏంటంటే ఫస్ట్ నుంచి రిస్క్ లో పడకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాడు. జాబ్ లో అనుకో ఫైనాన్షియల్, ఇప్పుడు జాబ్ నీకు సడన్ గా జాబ్ పోయింది అనుకో, నీకు ఇంకో జాబ్ వచ్చేంత వరకు నీకు టెన్షన్ ఉంటుంది. అమ్మో నా ఫ్యామిలీ ఉంది, నా కుటుంబం ఉంది, నేను ఎలా లీడ్ చేస్తాను ఏంటి అని ఒక టెన్షన్ వర్రీలో నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు జాబ్ చేస్తూనే ఉంటావు. బిజినెస్ లో అట్లా ఉండదు. మనకి ఏదైతే ప్యాషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్యాషన్ కుకింగ్ అనుకో, నేను కుకింగ్ బిజినెస్ పెట్టుకుంటా. ఓకే. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఉన్నాయా? అదే. ఏమైనా? సో నీకు ఇండివిజువాలిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, జాబ్ లో ఉండవు అని నేను అంటా. ఓకే. సో నీ పాయింట్స్ అయితే ఓకే ఉదయ్, నేను కూడా సాటిస్ఫై అయ్యాను. బట్ సో బిజినెస్ కన్నా కూడా జాబ్ ఎందుకు బెస్ట్ అని అంటున్నానంటే, సో సాఫ్ట్వేర్ వాళ్ళనే తీసుకో, వాళ్ళు హాయిగా 5 days వర్క్ చేస్తారా, మిగతా 2 days వాళ్ళు ఎంత మంచిగా ఆ స్ట్రెస్ అంతా కూడా ఆ 5 days బస్ట్ అవుట్ అవ్వడానికి ఆ 2 days వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు. అవును, ఎందుకు ఎంజాయ్ చేస్తారు? 5 days వాళ్ళకి బాగా రుద్ది వాళ్ళ మైండ్ అంతా పోతుంది. బయట చెప్పుకోవడానికి కూడా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అని అంటే ఎంత బాగుంటుంది నేను వినడానికి. మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవడం ఇంకా బాగుంటది కదా. సర్లే ఇప్పుడు సరే, మన ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? నేనే. నీ మొహం చెప్పు. మన ఇండియాలో అంబానీ. అంబానీ గారు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా? నువ్వు అలా వచ్చావా? నేను కూడా ఇంకోలా వస్తాను. నాకైతే నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు జస్ట్ 50% అగ్రి అవుతాను. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ కి సో మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి లోన్ మనకి ఫెసిలిటీస్ కాదు, మీకు. నేను జాబ్ చేయట్లేదు. మనకి అంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అనమాట అందరికి అని చెప్పేసి. సో లోన్ ఫెసిలిటీస్ అయితే ఏంటి సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నా నేను అంటే అనుకుంటా. చెప్పండి. అయితే లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఇమ్మీడియట్ గా 3 months పే స్లిప్ చూడగానే. అండ్ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి లోన్స్ ఇస్తారా? బ్యాంక్ వాళ్ళు అడగగానే మొత్తం వాళ్ళ బయోడేటా అంతా తీస్తారు, వాళ్ళు ఏమేం చేస్తారు ఇంతకు ముందు అని. అందులో వాళ్ళు సాటిస్ఫై లేరనుకో రిజెక్ట్ చేసేస్తారు. అదే మనకి జాబ్ లో అయితే మేము ఏం చేస్తాం, లోన్స్ ఎంట పడకుండా బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదించి డైరెక్ట్ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మీరు కార్ కొనుక్కోవాలంటే లోన్, మేము లోన్ కాదు, మేము డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేస్తాం అనమాట. ఇలా మొత్తం చెక్ తెలుసా? చెక్కులు మీరు వాడతారా? మీకు చెక్కులు వస్తాయి, మేము చెక్కులు ఇస్తాం, డైరెక్ట్ అకౌంట్ లో పడతాయి. ఇలా చెక్ సంతకం పెట్టి. సర్లే, ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనం ఎందుకు ఫైట్ చేయడం, వాళ్ళేమంటారు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. హలో ఉన్నారా? హలో అంటే వాయిస్ లోగా వస్తుంది అంట, కొంచెం గట్టిగా అనాలంట హలో అని. ఓకే, ఉన్నారా? కాలర్ ఉన్నారా లేదా? కట్ ఉన్నారు. హలో. ఓకే, సో హలో లేనట్టున్నారులే. సరే, చెప్పు. నేనేమన్నా బిజినెస్ చేసే వాళ్ళకి ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు కష్టపడి రోజంతా కష్టపడతారు, చేస్తారు. వాళ్ళకి అడిషనల్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఏంటి అంటే ఈ లోన్స్ గురించి వచ్చాం కాబట్టి వాళ్ళ లోన్స్ గీన్స్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ లోన్ కావాలి. సో ఆ లోన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఎంత మంది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? ప్రధాన మంత్రిది ఒక పర్టికులర్ స్కీమ్ అవుతుంది బిజినెస్ చేసే వాళ్ళకి. అండ్ నిన్న కాక మొన్న వచ్చిన మన ఈ గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కానీ, తర్వాత జగన్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ గురించి ఇన్ని తెలుసుకోవాలా బిజినెస్ చేయాలంటే? సో మన కాలర్స్ ఏమంటారో ఒకసారి తెలుసుకుందాము. సో నేను కూడా జాబ్ గురించి కాల్ తర్వాత మాట్లాడతాను. హలో హలో హలో. హాయ్ అండి. హాయ్. మీ పేరు చెప్పండి. శివాని. శివాని, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్.
కాలేజ్ ఏ కాలేజ్? కస్తూరిబాయ్. కస్తూరిబాయా? టిఫిన్ చేస్తున్నావా అక్క? కాదండి, కాదా? ఓకే, కాదు. సరే. సో ఈ రోజు So- మా టాపిక్ మీకు తెలుసు కదా. తెలీదు. తెలీదా? నేను చెప్తాను. మ్మ్. సో జాబ్ చేయడం బెస్టా, బిజినెస్ చేయడం బెస్టా అనేది టాపిక్. నేనైతే జాబ్ చేయడమే బెస్ట్. హాయిగా 9 to 6 వర్క్ చేసుకొని రావచ్చు. ఉదయ్ ఏమంటున్నాడంటే బిజినెస్ చేయడం వల్ల ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మనం ఎర్నింగ్స్ కూడా ఎక్కువ హ్యాపీగా ఉంటాయి, ఉంటాం. లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వేమంటావు దానికి? బిజినెస్ చేయడం చాలా మంచిది, కాకపోతే వాళ్ళు ఏం తెలుస్తారు, కాకపోతే లోన్ లోన్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చాలా మంది లోన్స్ ఇస్తున్నారు, లేదంటే మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, లేదంటే బయట ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. మొత్తానికి ఏదో తంటాలు పడి బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకో. ఇప్పుడు బిజినెస్ చెప్పు చెప్పమ్మ. బిజినెస్ మంచిదే, మరి జాబ్ జాబ్ కూడా కొంచెం మంచిదే. కొంచెం మంచిది. కానీ మార్నింగ్ పోయి నైట్ 6 o'clock 7, 8 కోల్లో వచ్చేస్తాము జా- అని అంటున్నా. మరి బిజినెస్ లో అయితే నైట్ 12, 1 కి కూడా వచ్చే రోజులు ఉంటాయి కదా మరి. అవును, మరి కానీ పైసలు కావాలి కదా. ఆ, పైసలు వస్తాయి కదా. ఇప్పుడు కష్టపడాల్సిన వయసులో కష్టపడతాం, ఏముంది, అంతే కదా. అంతే. కష్టపడాల్సిన వయసులో మనం చక్కగా కష్టపడి ఆ బిజినెస్ ని బిల్డ్ చేసాం అనుకో, తర్వాత కొంత టైం తర్వాత అది చక్కగా సెట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. బిల్డింగ్ లు కట్టుకుంటా కూర్చుంటారు అంతే. సూపర్ మాకైతే గా. హ్యాపీగా ఆ. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి మిగతా టైం అంతా మేము చిల్ అవుతాం. షాపింగ్ అని, ఇదంతా పబ్స్ అని, పార్టీస్ అని, వీళ్ళందరూ ఇవంతా అన్నమాట. తక్కువ మైండెడ్ గాయ్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. తీసుకుందాం. హలో హలో, మీరు ఒక నిమిషం, మీరు మాట్లాడాలి అంటే ఫస్ట్ హలో హలో అని గట్టిగా మాట్లాడితే మాకు వినిపిస్తుంది, స్లోగా మాట్లాడితే వినపట్లేదండి. ఉన్నారా లేరా? ఉన్నారు ఉన్నారా? ఉన్నారు. హలో, Hello. ఎవరు? ఓకే, కట్ అయిపోయినట్టుంది. ఓకే, సో నీ పాయింట్లు చెప్పు. సో నేను అదే చెప్తున్నాను కదా, హ్యాపీగా 9 to 6 జాబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ కూడా ఉండదు. ఉదయ్ జాబ్ లో ఓన్లీ ఒకటే వర్క్ ఉంటుంది డైలీ, మనకి ఎక్స్ట్రా వర్క్ ఏం ఉండదు. అండ్ నువ్వు ఇందాక అన్నావు కదా, మనమే ఊడ్చుకోవాలి, మనమే వాటర్ బాటిల్ నింపుకోవాలి, ఇలాంటి పనులు ఏమి ఉండదు. హాయిగా మనం క్యాబిన్ లో కూర్చుంటే మనకి అన్ని సౌలతులు వస్తాయి అనమాట. నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది. నేను Okay. ఎక్కువ కష్టపడలేను. దానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ తక్కువ కదా, అందుకే చిన్న చిన్న పనులు చేసుకుని బతికేద్దాం అనుకుంటారు. హలో, అలా బ్రెయిన్స్ ఎక్కువ ఉండాలంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద ఉండాలి టాస్క్స్. లైఫ్ లో పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉండాలి, పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి. ఇలాగా ఒకవేళ నీలాగే జాబ్ చేసి బతికేద్దాం అని అనుకుంటే అంబానీ గారు అవ్వకపోయారు కదా. ఇప్పుడు అంబానీ గారు ఒక్కటే, ఇంకా మిగతా అంబానీ గారు ఒకటే కాదు, ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ రేంజ్ కి వచ్చారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు తెలుసా ఇండియాలో. సరే, సో మన కాలర్స్ ఏమంటారో చూద్దాము ఈ విషయం మీద. సో అంబానీ తర్వాత నెక్స్ట్ ఉదయ్ అంట, చూద్దాం. హలో, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, హాయ్. హాయ్, హాయ్ అండి. మీ పేరండి? నా పేరు శ్రావణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రావణి గారు? గోడవల్లి నుంచి అండి. బోరబండ? ఎక్కడండి? గోడవల్లి. బోరబండ? బోరబండ కాదు, గోడవల్లి అని ఊరుంది. బోరబండ. మేము అక్కడే పుట్టే. ఓకే, తమరు అక్కడి నుంచి వచ్చారా? సరే, ఏం చేస్తుంటారండి? ఏం చేస్తారండి చెప్పండి. హౌస్ వైఫ్ అండి నేను. ఓకే, సరే. ఈ రోజు టాపిక్ ఏంటంటే జాబ్ చేసుకుంటే బెస్టా, బిజినెస్ చేసుకుంటే బెస్టా? జాబ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటారు? హలో, ఎందుకు ఎందుకండి జాబ్ చేయడము బెస్ట్? జాబ్ చేయడం ఎందుకనంటే, జాబ్ అనుకోండి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాము, ఏ టెన్షన్స్ ఉండవు, ఫ్రీగా ఉండొచ్చు. బిజినెస్ చేస్తే ఏంటి ఇబ్బంది? బిజినెస్ అనుకోండి అందులో లాస్ అయింది అనుకోండి, అదో టెన్షన్. అలాని కాదు, అలా కాదు, లాస్ అని ఎందుకంటారు? లాభం వస్తే లాభం కూడా రావచ్చు కదా. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఒక్కోసారి వచ్చింది, ఎప్పుడు వచ్చిందని మనం నమ్మకం పెట్టుకోలేం కదా. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరూ లాభాలు ఉన్నాయి కాబట్టి కదండి నడుపుతున్నారు. ఎవరో ఒకరే కదా, 100లో ఒకరే కదా లాస్ అవుతారు. చెప్పండి శ్రావణి గారు. మా పిల్లలు కూడా వింటున్నారు టీవీ దగ్గర కూర్చొని. వింటున్నారా? వాళ్ళ పేర్లు చెప్పండి. హర్షిత, వేదర్, కాచాయిని, నందిత. వీళ్ళందరికీ హాయ్ అండి. పేర్లు మళ్ళీ మేము పలకలేము. ఇందని ఆవిడ చెప్పారు కదా, పేర్లు చెప్పిన పిల్లలందరికీ హాయ్. హాయ్. హాయ్ చెప్పండి. ఓకే అండి, శ్రావణి గారు హాయ్ చెప్పండి. ఓకే, హాయ్ హాయ్.
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెద్ద హాయ్ అండి శ్రావణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో శ్రావణి గారు చాలా చక్కగా చెప్పారండి. సో నన్ను సపోర్ట్ చేశారు. జాబే బెస్ట్, మంచిగా ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి. లేడీస్ కి స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదండి లైఫ్ లో. కానీ లేడీస్ చాలా మంది బిజినెస్లు చేసి ఒక రేంజ్ లో ఉన్నారు తెలుసా. ఒక మామూలు రేంజ్ కాదు, కోట్లు సంపాదిస్తున్నారు. మీరు అక్కడ ఇంకా ఆ వేళల్లోనే ఉన్నారు. థింక్ బిగ్. ఇందాక బ్రెయిన్స్ అన్నావు కదా, ఆ బ్రెయిన్స్ నువ్వు వాష్ చేసుకుని రా. కాలర్ రెడీగా ఉన్నారంట, వారితో మాట్లాడదాం. హలో హలో హాయ్. హలో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సత్యబాబు అండి. సత్యబాబు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తణుకండి. తణుకు నుంచి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తుంటారండి? ఏం చేయండి, ఖాళీ అండి. అలా అంత పెద్ద పని ఎలా చేస్తున్నారండి? ఖాళీగా ఉన్నారా? అయితే ఉదయ్ బిజినెస్ గురించి ఏదో అలా మాట్లాడుతున్నారు. కాదు. ఖాళీగా ఉండడం కూడా ఒక ఆర్ట్, అందరికి అవ్వదు అది. ఓకే సో సత్య గారు, సత్య గారు మీరు అన్నారు కదా నేను ఖాళీగా ఉన్నానని. అయితే ఉదయ్ ఒక బిజినెస్ చెప్తున్నాడు మీకు. చెప్పు. అట్లా కాదండి, ఈ రోజు టాపిక్ ఏంటంటే బిజినెస్ చేస్తే బెస్టా, జాబ్ చేస్తే బెస్టా? మీరే చెప్పాలి. మీరే కరెక్ట్ గా చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ అవును, బిజినెస్ చేసే వాళ్ళకి చేయనివ్వట్లేదండి ఎవరును. చేయనివ్వట్లేదా? పిల్లనివ్వట్లేదండి. పిల్లనివ్వట్లేదా? మెయిన్ పాయింట్. ఎందుకు? చాలా మంది బిజినెస్ వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు కదా. లేదు సార్, ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ఉద్యోగస్తుడు కదా ఇచ్చినట్టు పిల్లలకి ఇవ్వట్లేదు మా ఏరియా. కొంచెం కష్టపడుతున్నారు అంటారు. చాలా పడిపోతున్నారు. 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి అవ్వట్లేదు. అవునవును. అవునండి, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. బిజినెస్ లో ప్రతి వాళ్ళు కూడా రాత్రి 9 దాకా చేయాలి. బిజినెస్ అయితే ఉద్యోగం అయితే 5 వచ్చేస్తారు ఇంటికండి. ఓకే. అందుకోసం లేడీస్ అంతా పిల్లలంతా నాకు ఉద్యోగస్తులు కావాలి, ఇంకేం వద్దండి. అవునండి, ఈ పాయింట్ అయితే నేను ఒప్పుకుంటా. బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, కానీ కాకపోతే కొంచెం కష్టంగా, చాలా కష్టం అండి. చాలా కష్టం. మరి జాబ్ చేస్తే బెటర్ అంటారు పెళ్లి కోసం. ఎన్ని కోట్లు వేస్తున్నా కూడా ఇవ్వట్లేదండి. నాకు ఉద్యోగస్తులు కావాలి. సాయంత్రం 5ంటికి వచ్చాక సినిమాకి వెళ్ళొచ్చు. సినిమాలు సిగారులు తిరిగి పనులు చేసుకోవడం మానేసి కొంపలో కూర్చోవాలంటారా? ప్రతి వాళ్ళు కూడా అదే పాయింట్ లో ఉన్న లేడీస్ అంటారు. సత్య గారు చాలా మంచి పాయింట్ చెప్పారండి. వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదండి. మీకు పెళ్ళయిందండి? ఇంకా అవ్వలేదా? మనలు కూడా ఉన్నారండి. మీకు అయిందా? నాకు మనవాళ్ళు ఉన్నారండి. మనవాళ్ళు అక్కడ, అందుకే ఖాళీ కూర్చున్నారు ఆయన. ఏం పని చేశారండి మీరు ఇంత ముందు? బిజినెస్ బిజినెస్ ఆయన బిజినెస్ చేశారు. మరి మీకెలా ఇచ్చారండి పిల్లని? ఆ రోజుల్లో అవునవును. అలా కాదండి, మీరు చెప్పండి. యాక్చువల్ గా సరే, పెళ్లి సంగతి పక్కన పెడితే, పెళ్లి అనేది పక్కన పెడితే, బిజినెస్ చేస్తే మనకి లైఫ్ బాగుంటుందా, లేకపోతే జాబ్ చేస్తే లైఫ్ బాగుంటుందా? అలా జాతకాన్ని బట్టి ఉంటుందండి. బిజినెస్ నష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాభం వచ్చిన వాళ్ళు ఉన్నారు. బిజినెస్ లో నష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాభం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకేమైంది? మీకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? నాకు నష్టం వచ్చింది, లాభం వచ్చింది, 2 వచ్చినాయండి. రెండు అంతేనండి. బిజినెస్ అన్నాక 2 ఉంటాయి. బిజినెస్ లో మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మంచిగా ఉన్న వాళ్ళకి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే మంచిగా ఉండద్దు. మనం కూడా అలాగే ఉండాలి, గట్టిగానే. దాన్ని మంచిగానే ఉండాలి సార్. చెడ్డగా ఉంటే ఏంటండి? అలానే కాదు, అంటే మన ఎవరు మోసం చేయలేకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నా. అంతే కరెక్ట్. మోసం చేయకంటే వ్యాపారంలో చాలా మటుకు చాలా కష్టం అండి. మోసాలు చేసే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అందుకే హ్యాపీగా జాబ్ చేసుకుంటే బెస్ట్ అంటారు. మోసపోయే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంచి మాటలు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు నాదో క్వశ్చన్ అండి. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారా, పెళ్లికి ముందే బిజినెస్ చేసేవాళ్ళ? చిన్నప్పటి నుంచే బిజినెస్. చూసా చిన్నప్పటి నుంచే బిజినెస్ ఇస్ బెస్ట్ కాబట్టి. ఓకే, సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మంచి పాయింట్స్ అయితే మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఉదయ్, మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాం కదా, సో జాబ్ బెటరా, బిజినెస్ అనేది బెటరా అనేది. సో అందులో జాబ్ చూసుకున్నట్లయితే మనకి హాలిడేస్ అయితే బీభత్సంగా ఉంటాయి. మరి బిజినెస్ లో ఎక్కడ ఉంటుంది? జాబ్ లోనే హాలిడేస్ ఉండవు అసలు. నువ్వు 1 నెల రోజులు ట్రిప్ వెళ్తా అంటే ఇస్తారా నీకు జాబ్? పీకి పక్కన పెడతారు. జాబ్ లోనే హాలిడేస్ ఉంటాయి, ఏమి ఉండవు. జాబ్ లో మనకి ఎప్పుడు అంటే అప్పుడు హాలిడేస్ అయితే ఉంటుంది, ఒక రోజు ఇస్తారు అంతే.
సరే సరే ఆ రోజు కూడా 4 ఫోన్లు వస్తాయి. ఏం చేస్తున్నావు, ఏంటి, ఇది అది అని. ఈ విషయం మీద కాలర్ ఏమంటారో మాట్లాడేద్దాం. ఓకే. హలో హలో హాయ్ హాయ్ అండి. అండి. హలో హాయ్ అండి. మీ Good పేరు? morning. మీ పేరు చెప్పండి. నా పేరు గాయత్రి, గాయత్రి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి. ఏం ఏం చేస్తుంటారు? చేస్తుంటారు? నేను టీచర్ అండి. వెరీ నైస్. మీరు- మీరే కరెక్ట్ గా చెప్పాలి. నేను అదే అందాం అనుకున్నాను ఇప్పుడు. మీరైతే కరెక్ట్ గా చెప్తారండి. సో జాబ్ బెటరా, జాబ్ చేయడం బెటరా, లేదంటే బిజినెస్ బెటరా? అది ఎవరి మైండ్ సెట్ బట్టి ఆలోచించుకోవాలి. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. బెటర్ ఏది అంటే బిజినెస్. బిజినెస్. business. అబ్బా లైఫ్ లో ఎందుకు? ఒక గోల్ Super. ఏదైనా ఉంది, అది దాన్ని రీచ్ అవ్వాలి, చేయాలంటే బిజినెస్ బెస్ట్. ఓకే. బిజినెస్ లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఉంటాయి సంపాదన కూడా అలా ఉంటుందండి. కదా. మరి అబ్బా. లాస్ వచ్చినప్పుడు కూడా బేర్ చేయాల్సింది కదా బిజినెస్ లో. లాస్ ఎక్కడైనా ఉంటుంది. మోసం ఆ. ఇప్పుడు ఇందాక కాల్లో విన్నాను మోసపోతారని. ఆ, మోసం ఎక్కడ లేదు. ఎక్కడ ఇంట్లో లేదు. కూర్చుంటే మోసపోకుండా ఉంటామని గ్యారంటీ ఉందా మనకి? జాబ్ లో చేసినప్పుడు మోసపోకుండా ఉంటాం గ్యారంటీ ఉందా? లేదు కదా. అదే లేదు కదా. కదా, అదే చెప్తున్నాను. ఎక్కడైనా మన అది ఒక 1% లక్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఆలోచన విధానాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలని. అంటే ఎగ్జాక్ట్లీ. జాబ్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వచ్చు కదా మనం. మంత్లీ శాలరీ వస్తుంది అంతే. కానీ లైఫ్ లో ఇంకా బాగా ముందుకెళ్ళాలి. మనం బాగా ఒక గోల్ ఒకటి ఉండాలి. ఒక 10 మెంబర్స్ లో మనం కూడా ఒకరిగా ఉండాలంటే బిజినెస్. అంతే ఎగ్జాక్ట్లీ అండి. వా. చాలా సూపర్ గా చెప్పారు. ఆ. లాస్ట్ టీచర్ గారు చెప్పారు, నువ్వు విని నేర్చుకుని బిజినెస్ స్టార్ట్ చేయి అర్జెంట్ గా. సో ఆ. గైస్ థ్యాంక్ యూ నువ్వు అండి. చేస్తున్నావు ఆల్రెడీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో చాలే. ఈ రోజు ఆ. టైం అయిపోయింది అండ్ మేము వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి మళ్ళీ రేపు ఇదే టైం కి కలుస్తాం. మనం వైండప్ నెక్స్ట్ చేద్దాం. టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. Yeah. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ అండ్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. టేక్ కేర్.